పరకాయ ప్రవేశం చేసే తీరుకు అది నిదర్శనం. కానీ బిగ్ బాస్ ఇల్లు మీకు పరిచయం లేని ప్రదేశం, నటనకు ఆస్కారం లేని చోటు, మనుషుల్ని ఎలాంటి పరదా లేకుండా చూపించే వేదిక. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ఎన్నో ఒడిదుడుకులను దాటుకొని టాప్ 5లో ఒకరిగా నిలిచి మీరు ఎంత చిచ్చర పిడిగో అందరికీ తెలిసేలా చేశారు. నిజాన్ని ఎదుర్కోవడానికి భయపడని మీ తత్వం, అందరితో కలిసి అల్లరి చేసే విధానం, మీలోని అయస్కాంత శక్తికి ప్రేక్షకులతో సహా ఎవరు అతీతులు కారు అనే విషయాన్ని స్పష్టం చేశాయి. ఈ ఇంట్లో ప్రతి విషయం మీ చుట్టే తిరిగిందంటే అది అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఇంట్లో అందరూ మీతో కలిసిపోయిన వారు లేదా కలబడ్డవారే. తనుజ, భావోద్వేగాల ఖని మీరు. మనుషుల్ని మీ వైపు తిప్పుకోవడంలో, ఆటను మీ నియమాలతో ఆడించడంలో నేర్పరి మీరు. ఈ రణరంగంలో ఎంతమంది బలమైన తెలివైన యోధులున్నా ఎత్తులు పై ఎత్తులు, వ్యూహాలు ప్రతివ్యూహాలు స్పష్టంగా తెలిసిన సేనాధిపతి మీరు. మీరు వంటగది నుంచే ఈ ఇంటిని గెలిచిన తీరు మీరు ఆటలో ఎంత బలమైన వారో స్పష్టం చేస్తుంది. మీ రియల్ పర్సనాలిటీతో అందరినీ ప్రేమలో పడేలా చేశారు. బంధాలను, బాధ్యతలను సమంగా మోశారు. మీరు కేవలం బంధాల పునాదుల మీదే ఆట ఆడతారని, ఎప్పుడు అందరి మద్దతు కోసం పాకులాడతారని చాలా మంది నిందించినప్పుడు మీ మనస్సు ఎంతగానో నొచ్చుకుంది. అసలు బంధాలకు అతీతులైన వారెవ్వరూ లేరని మీకు అనిపించింది. నాన్న అనే ఎమోషన్ మీకు నిజంగా ఉన్నా మనస్సుని రాయి చేసుకొని అవసరమైనప్పుడు అది పక్కన పెట్టి మీ ఆటను ముందుకు తీసుకెళ్లారు. తనుజ, చిన్న విషయానికి మనసు నొచ్చుకునే దూది లాంటి సున్నితత్వం, కథన రంగంలో విరుచుకుపడి శివంగి లాంటి ధీరత్వం, కత్తికి రెండు వైపులా పదునైనది మీ వ్యక్తిత్వం. మిగతా వారి ఆట కేవలం టాస్క్లో మాత్రమే బయటకొస్తే, మీ ఆట ప్రతి నిమిషం కొత్త మలుపులతో మరింత బలంగా ముందుకు సాగుతూ వచ్చింది. ఈ ఇంట్లో మరియు ప్రేక్షకుల మదిలో ఓ కుటుంబ సభ్యురాలుగా మారి అందరి ప్రేమను పొందిన విధానమే తనుజ పుట్టస్వామి ఇక్కడ ఈరోజు నిలబెట్టింది. ఎన్నో భావాలతో, బంధాలతో నిండిన మీ ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం.